ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేశాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన తాజా చిత్రం అఖండ 2 డిసెంబర్ 5న ఈ సినిమా వరల్డ్ వైడ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్ల హిట్లతో మంచి ఊపు మీద ఉన్న బాలయ్య మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోనున్నారు. బోయపాటి బాలయ్య కాంబోలో వస్తున్న 4వ చిత్రం కావడంతో అఖండ 2పై చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీనికి తగ్గట్లుగానే అడ్వాన్స్ బుకింగ్స్లో ఈ సినిమా దుమ్ము లేపుతోంది. ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్లో ప్రారంభించారు. మంచి కలెక్షన్లనే రాబట్టింది. అయితే ఆంధ్ర ఏరియాలో ప్రీమియర్స్ అడ్వాన్స్ బుకింగ్స్, అలాగే డే 1 కూడా అడ్వాన్స్ బుకింగ్స్ ఆంధ్ర ప్రాంతంతో పాటు కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, ఒరిస్సా, పంజాబ్లలో ప్రారంభించారు. మరి ఏ ఏరియాలో ఎంత కలెక్షన్స్ ఇప్పటి వరకు వసూలు చేసిందో చూద్దాం. ప్రీమియర్స్ ముందుగా ఎక్కువ షోలు వేసిన ఏరియాల కలెక్షన్లు చూసిన తర్వాత టోటల్ షోస్, టోటల్ టికెట్ సేల్స్, టోటల్ కలెక్షన్లు చూద్దాం. తర్వాత డే 1 కలెక్షన్స్ రాష్ట్రాల వారీగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్లలో చూద్దాం. ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రీమియర్ షోస్ కలెక్షన్లు చూద్దాం. కాకినాడలో అఖండ 2 మూవీకి సంబంధించిన ప్రీమియర్ షోస్ 7 షోలు షెడ్యూల్ చేయగా 4,75,800 గ్రాస్ వసూళ్లు అయ్యాయి. విజయవాడలో 14 షోలు షెడ్యూల్ చేయగా 19,74,000 గ్రాస్ వసూలయ్యాయి. రాజమండ్రిలో 4 షోలకు 4,12,800 గ్రాస్ వసూలయ్యాయి. గుంటూరులో 15 షోస్కి 13,36,200 గ్రాస్ వసూలయ్యాయి. విజయనగరంలో 6 షోలకి 7,32,600 గ్రాస్ వసూలయ్యాయి. వైజాగ్లో 17 షోలతో 14,77,300 గ్రాస్ వసూలయ్యాయి. నర్సరావుపేటలో 5 షోలకి 4,84,200 గ్రాస్ వసూలయ్యాయి. నెల్లూరులో 5 షోలకి 5,53,200 గ్రాస్ వసూలయ్యాయి. ఆంధ్రప్రదేశ్లో మొత్తం షోలు వచ్చి 222, 116 సిటీలలో షెడ్యూల్ చేస్తే 65 ఫాస్ట్ ఫిల్లింగ్, 11 హౌస్ఫుల్స్ అయ్యాయి. మొత్తం టికెట్లు 85,064 టికెట్లు కాగా అమ్ముడైనవి 32,500 టికెట్లు. అందుబాటులో ఉన్న టికెట్లు 52,466 టికెట్లు. ఆక్యుపెన్సీ వచ్చి 38.22గా నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో 222 షోలకు సంబంధించిన కలెక్షన్లు వచ్చేసి 1,86,75,300 గ్రాస్ వసూలయ్యాయి. అయితే ఇప్పటి వరకు పీవీఆర్ మల్టీప్లెక్స్లో ఒక్క షోను కూడా షెడ్యూల్ చేయలేదు. ఐనాక్స్లో మాత్రం 3 షోలను షెడ్యూల్ చేస్తే 200 టికెట్లు అమ్ముడుపోయి 1,13,700 గ్రాస్ వసూళ్లు వచ్చాయి. సినీ పోలీస్లో కూడా ఇప్పటి వరకు ఒక్క షో కూడా షెడ్యూల్ చేయలేదు. ఇక డే 1 అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్లు చూస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, గుజరాత్, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, పంజాబ్లలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 895 షోలను షెడ్యూల్ చేయగా ఫాస్ట్ ఫిల్లింగ్ 108 షోలు, హౌస్ఫుల్స్ 12. ఇప్పటి వరకు టికెట్లు 92,400 టికెట్లు అమ్ముడయ్యాయి. మిగిలి ఉన్న టికెట్లు 2,68,566. ఆక్యుపెన్సీలు వచ్చేసి 25.60. టోటల్ కలెక్షన్స్ వచ్చేసి డే 1 ఆంధ్రప్రదేశ్లో అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా 1,90,37,477 రూపాయలు. అదేవిధంగా కర్ణాటకలో 257 షోలను షెడ్యూల్ చేయగా ఫాస్ట్ ఫిల్లింగ్ 25 షోలు, హౌస్ఫుల్స్ 2 షోలయ్యాయి. 22,147 టికెట్లు అమ్ముడయ్యాయి. మిగిలి ఉన్న టికెట్లు 1,10,171 టికెట్లు. కర్ణాటకలో ఆక్యుపెన్సీ 16.74%. టోటల్ కలెక్షన్లు వచ్చేసి 51,21,900 రూపాయలు కర్ణాటకలో ఇప్పటి వరకు వసూలు చేసింది. ఇక తమిళనాడులో 29 షోలను షెడ్యూల్ చేయగా 1,409 టికెట్లు అమ్ముడయ్యాయి. మిగిలి ఉన్న టికెట్లు
10,593, తమిళనాడులో ఆక్యుపెన్సీ 11.74, టోటల్ కలెక్షన్లు వచ్చేసి 2,09,934 రూపాయలు వసూలు చేసింది ఇప్పటి వరకు తమిళనాడు రాష్ట్రంలో. ఇక గుజరాత్లో చూస్తే 4 షోలను షెడ్యూల్ చేయగా 34 టికెట్లు అమ్ముడుపోయాయి, 857 టికెట్లు మిగిలి ఉన్నాయి. టికెట్ల కలెక్షన్ వచ్చేసి 5,520 రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ ద్వారా గుజరాత్ రాష్ట్రంలో ఇప్పటి వరకు అఖండ 2 మూవీ వసూలు చేసింది. ఇక కేరళ రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 షోలను షెడ్యూల్ చేయగా 28 టికెట్లు అమ్ముడుపోయాయి, మిగిలి ఉన్న టికెట్లు 214, ఆక్యుపెన్సీ 11.57%, టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 10,800 కలెక్షన్లు వసూలు చేసింది కేరళ రాష్ట్రంలో అఖండ 2 మూవీ. ఇక మహారాష్ట్ర విషయానికి వస్తే 3 షోలను షెడ్యూల్ చేయగా ఇప్పటి వరకు 7 టికెట్లు అమ్ముడుపోయాయి, 830 టికెట్లు మిగిలి ఉన్నాయి, 0.84% ఆక్యుపెన్సీ నమోదైంది. ఇప్పటి వరకు ఇక్కడ టోటల్ కలెక్షన్స్ వచ్చేసి 1,400 రూపాయలను వసూలు చేసింది అఖండ 2 మూవీ. ఇక ఒడిశా రాష్ట్రంలో 5 షోలను షెడ్యూల్ చేస్తే ఇప్పటి వరకు 6 టికెట్లు అమ్ముడుపోయాయి, మిగిలి ఉన్న టికెట్లు 964, ఆక్యుపెన్సీ వచ్చేసి 0.62%. ఇక్కడ టోటల్ కలెక్షన్ వచ్చేసి 900 రూపాయలు వసూలు చేసింది ఒడిశా రాష్ట్రంలో అఖండ 2 మూవీ ఇప్పటి వరకు. ఇక పంజాబ్ రాష్ట్రంలో చూస్తే 1 షోను షెడ్యూల్ చేయగా ఇప్పటి వరకు 1 టికెట్ గిట్ట అమ్ముడు పోలేదు, ఇక్కడ కలెక్షన్లో నిల్లు. ప్రీమియర్స్ ప్లస్ డే 1 మొత్తం అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ వచ్చేసి ఇప్పటి వరకు 4,30,63,201 రూపాయ అఖండ 2 మూవీ సాయంత్రం 4:30 వరకు వసూలు చేసింది. చూడాలి మరి రాత్రి 9 గంటలకు మరొక వీడియో వస్తుందో, ఆ వీడియోలో ఏరియా వైజ్గా టోటల్ కలెక్షన్ ఏ ఏరియాలో ఏ రాష్ట్రాల్లో ఎన్ని టికెట్లు ఎంత కలెక్షన్ వసూలు చేసిందో వివరంగా చూద్దాం. ప్రస్తుతం ఈ మూవీకి బుక్ మై షో యాప్లో అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభిస్తుంది. బుక్ మై షోలో ఇప్పటికే ఈ మూవీకి 170K ఇంట్రెస్ట్లు లభించాయి. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన అనేక ప్రచార చిత్రాలను విడుదల చేశారు. ఈ మూవీ బృందం వారు ఇప్పటివరకు విడుదల చేసిన ప్రచార చిత్రాలు అద్భుతంగా ఉండడంతో ఈ సినిమాపై జనాల్లో అంచనాలు భారీగా పెరిగాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో, ఏ రేంజ్ కలెక్షన్లు వసూలు చేస్తుందో తెలియాలి అంటే 2 రోజులు వేచి చూడాల్సిందే. ఫ్రెండ్స్, నటసింహ నందమూరి బాలకృష్ణ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే బాలయ్య సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను, మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది.